తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో గత 3 రోజులుగా తీసుకున్న ముందస్తు చర్యలు, ఆ పైన జరుగుతున్న పరిణామాలపై మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సిటీ న్యూస్కి వివరించారు. వీక్షిద్దాం మనసులో మాట. నమస్కారం అండి. ఈ ముంతా తుఫాన్కి సంబంధించి మనం 26వ తారీఖు నుంచి కూడా ఈ ప్రీ సైక్లోనిక్ యాక్టివిటీస్లో భాగంగా మనకు సంబంధించిన మంగళగిరి మండలంలో అర్బన్లో MTMCలో 4 పునరావాస కేంద్రాలని మరియు రూరల్లో 11 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం కూడా మనకి 26వ తారీఖు సాయంకాలం దగ్గర నుంచి 26వ తారీఖు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మంగళగిరి మండలానికి వచ్చి మనకి ఏదైతే కొత్తపేట, గండాలయపేట, ఇందిరానగర్ ప్రాంతాలను పర్యటించారు. అదేవిధంగా ఆత్మకూరు మరియు నీరుకొండ దగ్గర ఉన్న కొండవీటి వాగును కూడా వాళ్ళు చూసి తగు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు మనము అందరినీ కూడా ఎవరైతే కొంచెం కచ్చా హౌసెస్ ఉండి 2 మనకు టర్పాలిన్ వాటిలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తరలించడం జరిగింది. మనం అర్బన్, రూరల్ మీద మొత్తం మీద కూడా మనం 700 మందిని పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి 3 పూట్ల కూడా ప్రభుత్వం వారు అందించిన ఆహార పదార్థాలని మనం అందరం కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మనకు CRDA పరిధిలో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించి వాళ్ళు ఒక మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 160 మందిని మెగా ఇంజనీరింగ్ వర్క్స్, BSR ఇన్ఫ్రా వాళ్ళకి సంబంధించి మనకు ఒక 200 మందిని మనం తిప్పర్ల బజార్లో ఉన్న షాదీఖానాలో ఈ మెగా ఇంజనీరింగ్ వర్క్స్కి వచ్చిన బీహార్కి, వివిధ రాష్ట్రాల నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళని ఇక్కడ మనం షెల్టర్ ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా మనము BSR ఇన్ఫ్రాకి సంబంధించిన 70 మందిని నిడమరులోనే ఏర్పాటు చేశాము. నిన్న మనకు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ పునరావాస కేంద్రాలను సందర్శించి కొన్ని సూచనలు కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా నిన్న తుఫానుకి సంబంధించి మన మండలంలో ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇంటరప్షన్ అనేది లేకుండా మనకు జరిగింది. మరియు ఒక పాక్షికంగా MTMC పరిధిలో మనకు ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ని ప్రభుత్వం వారికి అందిస్తున్నాము. రెండోది వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ తరఫున వాళ్ళకి బియ్యము, ఆనియన్స్, ఆయిల్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ మనకు మానిటరీ బెనిఫిట్స్ కూడా ఇవ్వమని చెప్పి తగు సూచనలు చేసి ఉన్నారు. ఆ జీవో ప్రకారం ఎవరైతే మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళు నమోదై ఉన్నారో వారి మట్టుకే మనకు ఇవ్వమని చెప్పేసి మనకు ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. మొత్తం మీద ముంతా తుఫానుకి సంబంధించి మంగళగిరి మండలంలో ఎలాంటి ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ఎలాంటి ప్రీ సైక్లోనిక్ యాక్టివిటీస్ కానివ్వండి, సైక్లోన్ టైంలో తీసుకున్న వాటి గురించి కానివ్వండి, ఇప్పుడు పోస్ట్ సైక్లోనిక్ ఎఫెక్ట్స్ అని కూడా మన జిల్లా కలెక్టర్ గారు VC ద్వారా తెలియజేస్తున్నారు. ఈ శానిటేషన్ సంబంధించి కానీ, వాటర్ సప్లై రిస్టోరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 1-2 రోజుల్లో మొత్తం కూడా మనము యథాస్థితికి తీసుకురావడం. ఇప్పటికే ఎటువంటి ఇబ్బందులు లేదు. ఎక్కడన్నా సరే నీరుకొండ దగ్గర కానివ్వండి, కొండవీటి వాగు ఏదైనా ఓవర్ఫ్లో అయినా సరే మనం వాటిని అన్నింటినీ సమర్థవంతంగా ఎట్లాంటి క్యాజువాలిటీస్ అనేది లేకుండా, హ్యూమన్ లాస్ కానీ, క్యాటిల్ లాస్ కానీ ఏమీ లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వారి సూచనల మేరకు ప్రభుత్వ యంత్రాంగం కూడా అందరం కూడా కలిసి పనిచేయటం వల్ల ఈ తుఫాన్ నుంచి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగాం.